ఓకే. నా పేరు కిన్నగి రామారావు, గిరిజన సంఘం అరపల్లి మండలం. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉపాధి హామీ పథకంలో అనేక మంది పనిచేస్తున్నారు. గవర్నమెంట్ ఉపాధి పని హామీకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం కనీసం 300 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ ఉపాధి పనిలో వచ్చి చూడడం జరిగింది. వీళ్ళకి తట్టలు ఇవ్వలేదు, వీళ్ళకి గుణపం ఇవ్వలేదు, ఎటువంటి పనిముట్లు కూడాను గవర్నమెంట్ సప్లై చేయడం లేదు. అది ఎప్పుడో మొదటిసారిగా ఉపాధి హామీ అమలైన వెంటనే ఒకసారి మాత్రమే ఇచ్చారు. ఈ రోజు వరకు కూడాను వీళ్ళకి తట్టలు కానీ గుణపాలు కానీ సరఫరా చేయడం లేదు. ఇక్కడ ఒక టెంటు సరఫరా చేయడం లేదు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు సరఫరా చేయడం లేదు. ఇంత కష్టపడి పనిచేస్తున్నా వీళ్ళు కనీసము 300 రూపాయలు దాటి రావడం లేదు. ఈరోజు వస్తున్నటువంటి కూలీ 220, 230, 240 కన్నా దాటి రావడం లేదు. ఆ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు తాపి మేస్త్రులు బయటికి వెళ్తే 800, 1000 రూపాయలు కూలీ ఉంటుంది. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి, అవి కొనుక్కోవాలి, వాళ్ళు జీవనం సాగించాలంటే వీళ్ళు ఈ ఎన్ఆర్జీఎస్ పని జాతీయ ఉపాధి హామీ పథకంలో ఆధారపడి బతకాలి. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ 300 రూపాయలు కనీసం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఈ రోజు వరకు అమలు కావడం లేదు. తక్షణమే ఎవరైతే ఉపాధి పనులు చేస్తున్నారో వాళ్ళకి 300 రూపాయలు ఇచ్చి తట్టలు బుట్టలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా ఖచ్చితంగా ఉపాధి కూలీ సంఘం తరపున ఖచ్చితంగా పోరాటం చేయడానికి కూలీలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.